నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలక్క. నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకో. ఏంటండి ఇది? మనిషి ఆడుతున్న దొంగ కడుపు నాటకానికి మీ అమ్మ వంత పాడుతుంది. వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అని నీకు ఆల్రెడీ తెలుసు కచ్చాను, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? ఈ రోజు మనం చూశాం కాబట్టి అక్క సేవ్ అయింది. లేదంటే అరవింద్ అత్తయ్య కోపానికి అక్క బలైపోయేది. వదిన మంచితనమే ఏదో ఒక రూపంలో వదిన్ని కాపాడుతుంది. నువ్వేం కంగారు పడకు. ఏవండి, ఆ స్మార్ట్ వాచ్ సంగతి ఏమైంది? దానికి బగ్ ఫిక్స్ చేయిస్తానని తీసుకెళ్లారు. ఎప్పుడు తీసుకొస్తారు? ఈ రోజు రేపు తీసుకొస్తాను జాను. అప్పుడు మామ్ మనీషా ప్లాన్స్ అన్ని మనం తెలుసుకోవచ్చు. నిన్నేమో నీ సవతి ముక్కు పగలగొట్టింది, నన్నేమో నా తోడి కొడలు చెంప పగలగొట్టింది. ఈరోజు మనం లేచిన టైం బాలేదు మనీషా. లక్ష్మి కావాలని చేసింది ఆంటీ. మన ప్లాన్ ని నాశనం చేసింది. అవును, మనం మంచి ప్రయత్నమే చేశాం కానీ ఆ జిత్తుల మరి లక్ష్మి ముందే పసిగట్టి అంతా తారుమారు చేసింది. అందులో మీ మిస్టేక్ కూడా ఉందా ఆంటీ? మీ చేతికి ఆయిల్ అంటుకునేలా బాటిల్ని ఎందుకు పట్టుకున్నారు? ఇది బాగుంది. ఆయిల్ బాటిల్ని పట్టుకుంటే ఆయిల్ అంటక వాటర్ అంటుతుందా? అక్కడే మీరు దొరికిపోయారు. హ్యాండిల్ విత్ కేర్ కదా ఆంటీ. మనకిలా రాసిపెట్టున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి ఏ లాభం? కరెక్ట్ చిన్నత్తయ్య. ఎంత పెద్ద నేరస్తుడైనా చిన్న తప్పు చేసి దొరికిపోతాడు. నేనేం నేరస్తురాల్ని కాదు, అనవసరంగా నన్ను నిందించుకో. చేసిన క్రైమ్కి పనిష్మెంట్ పడ్డాక కూడా బుకాయించడం కరెక్ట్ కాదు చిన్నత్తయ్య గారు. నీ టైం బావుండి మిస్ అయింది లక్ష్మి. లేదంటే నీకు పనిష్మెంట్ పడేది. జరగని తప్పు జరిగిందని, లేని కడుపు వచ్చిందని చెప్పి నాటకం ఆడుతున్న నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలుండాలి మనీషా? నువ్వు ఏం చేసినా నా రియాక్షన్ రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అంతలేదు. మిత్ర నమ్మినంత వరకు, అరవింద్ ఆంటీ నా వైపు ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏం చేయలేవు. అదే నీ ధైర్యం అయితే అతి త్వరలో నిన్ను భయపెడతాను. నువ్వు మిత్రగారిని, అరవింద్ అత్తయ్యని చీట్ చేస్తున్నావు. అదే నీ టాలెంట్ అనుకుంటున్నావు. నేను చెప్పింది నిజమని వాళ్ళు నమ్మినప్పుడు అది నా టాలెంటే కదా? కాదు. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేశావంటే ఆ మనిషి పిచ్చోడని కాదు. నీకున్న అర్హత కంటే నిన్ను ఎక్కువ నమ్మారని. ఏ రోజైతే నీకు అంత అర్హత లేదు అని వాళ్ళకి అర్థమవుతుందో ఆ రోజు నీ బతుకు వ్యర్థమవుతుంది. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు నేను కామ్గా ఉంటాను అనుకుంటున్నావా లక్ష్మి? నిన్ను ఓడించడానికి నేను ఏమైనా చేస్తాను. తెలుసు, నువ్వేమైనా చేస్తావు, ఎంతకైనా దిగజారుతావు. చివరిగా నీ గొయ్యి నువ్వే తీసుకుంటావు. అప్పుడు నేను నిన్ను చంపక్కర్లేదు, నువ్వే చేస్తావు. ఇదే జరుగుతుంది. లక్ష్మి కాన్ఫిడెన్స్ చూస్తుంటే తను అన్నంత పని చేసేలా ఉంది మనీషా. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండాలి మనీషా. నువ్వు తెగించే రకమైతే లక్ష్మి తెలివిగా ఎదిరించే రకం. తెలివి తనకే కాదాంటీ, నాకు ఉంది. తెగింపుకి తెలివి తోడైతే ఎలా ఉంటుందో
లక్ష్మికి చూపిస్తాను. సార్ హాయ్. ఓ థ్యాంక్ యూ, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. Yeah. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ప్రాజెక్ట్ రాకతో మన సేల్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టేట్లో సెంట్రల్లో అందరూ మన కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది సార్. నందన్ గ్రూప్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. మిగతా మెటీరియల్ మేము సప్లై చేస్తాం సార్. మాకు వుడ్, స్టీలు, ఐరన్, గోడన్స్ ఉన్నాయి. మాకే ఆర్డర్ ఇవ్వండి సార్. చూడండి, ఇవన్నీ చైర్మన్గా లక్ష్మి చూసుకుంటుంది. రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. మేడం గారు ఇంట్లో ఉన్నారు కదా, ఇప్పుడే ఒక మాట అనుకుంటే మంచిది కదా. ఆ విషయాలన్నీ ఇంట్లో ఎందుకండి, ఆఫీస్లోనే ఫైనల్ చేసుకుంటే బెటర్ ఏమో. ఓకే సార్, రేపు ఆఫీస్కి వచ్చి కలుస్తాం. ఉంటాం సార్. యా, ఓకే. వెళ్ళొస్తాం థ్యాంక్ సార్. యూ సార్. చూసావా మనీషా, నువ్వేమో లక్ష్మిని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నావు. మిత్రేమో అన్నిటికీ లక్ష్మినే ముందుకు తీసుకొస్తున్నాడు. హా, ఈ ప్రాజెక్ట్తో లక్ష్మి ఇంపార్టెన్స్ పెరిగింది, నీ విలువ పడిపోయింది. నా టార్గెట్ ప్రాజెక్టులు, కంపెనీలు కాదాంటీ, మిత్ర. తను నా సొంతమైతే చాలు, ఆటోమేటిక్గా అన్నీ నాకు దొరుకుతాయి. చూస్తుంటే మిత్ర నీకు దక్కేలా లేడు. తన చూపంతా లక్ష్మి మీదే ఉంది. ఆ చూపుల్ని నా వైపు తిప్పుకోవటానికి క్షణం పెట్టదా ఆంటీ? టైం రావాలి అంతే. ఆ టైం ఎప్పుడొస్తుందో. నమస్తే సార్. హలో, నమస్తే. హాయ్. లక్ష్మి, ఒకసారి ఇట్రా. వస్తున్నానండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ప్రాజెక్ట్ విషయంగా మన కంపెనీ తరపు నుంచి ఎన్ఓసీలన్నీ సబ్మిట్ చేశాం మేడం. ఇమీడియట్గా అప్రూవల్ చేశారు. ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారు. ఓ, ఓపెనింగ్ డేట్ కూడా ఫిక్స్ అయిందన్నమాట. అవును సార్, ఏప్రిల్ 10కి ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 10th అంటే చాలా దగ్గరలోనే ఉంది. ఆ రోజు మంచి రోజు వివేక్, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు కదా. మంచి రోజు కాబట్టి ఆ రోజు సెలెక్ట్ చేసుకున్నారు. మేనేజర్ గారు, మినిస్టర్ పిఏతో టచ్లో ఉండి ఇనాగ్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. ఓకే మేడం, ఇందులో మీరు సారు సైన్ చేయండి. ఓకే సార్, ప్రారంభోత్సవం రోజు మీరు తప్పకుండా రావాలి. ఓకే, వెళ్ళొస్తాం సార్. యా. సో మన కంపెనీ కళల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 10th అన్నమాట. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఏమైంది అరవిందా? ఏప్రిల్ 10. అవును, ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ ఆ రోజే కదా. అది కాదండి, ఏప్రిల్ 10 త్రయోదశి. అవును అరవిందా, ఆ రోజు త్రయోదశే. ఆ రోజు ఆవిష్కరణ వద్దండి. అది సెంట్రల్ మినిస్టర్ ప్రోగ్రాం అరవిందా, అంతా ఫిక్స్ అయింది.
ఇప్పుడు వద్దంటే ఎలా? వద్దండి, అన్నీ క్యాన్సిల్ చేసేయండి ప్లీజ్. క్యాన్సిల్ చేస్తే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రాజెక్టు పోతుంది, కోట్లలో నష్టం వస్తుంది. నాకు మిత్ర కంటే ఏది ఎక్కువ కాదండి. ఏం జరిగినా సరే ఆ రోజు మిత్ర బయటికి వెళ్ళకూడదు అంతే. అది కాదరవిందా. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదండి. ఆ రోజు త్రయోదశి. ప్రతి త్రయోదశికి మిత్రకి ప్రాణగండ ఉందని నాగసాధువు చెప్పారు కదా. ఏప్రిల్ 10న మిత్ర బయటికెళ్తే వాడికి ప్రాణగండవండి. ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? మిత్రగారికి ప్రాణగండవా? చెప్పండి అత్తయ్య గారు, మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, హిమాలయాల నుంచి వచ్చిన నాగసాధువు చెప్పారు. ప్రతి త్రయోదశి మిత్ర మృత్యువుకు దగ్గరగా వెళ్తాడు. మొన్న జరిగిన కారు యాక్సిడెంట్ కూడా కారణం అదే. ఇన్నాళ్ళు మిత్రను నువ్వు గండాల నుంచి కాపాడావు. ఇప్పుడది నీ చేతుల్లో లేదమ్మా. ఆ అవకాశం కేవలం మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డకే ఉంది. కానీ నువ్వు ఆ అదృష్టాన్ని దూరం చేసుకున్నావు. నీ చేజేతుల మాతృత్వాన్ని త్యాగం చేశావు. అందుకే మనీష కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలి అన్నాను. మనీషాని నా కోడలు అన్నాను. మిత్ర ప్రాణాలు కాపాడే ఆడబిడ్డ మనీషా కడుపులో పుట్టాలి అన్నాను. ప్రమాదం మిత్రగారికి కదా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తావమ్మా? నువ్వు నీ చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచించి నీ మాతృత్వాన్ని జానుకి దానం చేశావు. అరవింద మిత్ర ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని మనీషాను కోడలిగా అంగీకరించి నాన్న, ఇప్పుడు మేము తాకుంటాం, నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి. లక్కీ, జును, ఎక్కడ దాక్కున్నారు? మీరు సైలెంట్గా ఉంటే నేను కనిపెట్టలేను అనుకుంటున్నారా? నేను చీటికలో మిమ్మల్ని పట్టేస్తాను, చూడండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ above the world so high,
అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై. లక్కీ, ఆ తర్వాత ఏంటి? ఆశ దోశ అప్పడం వడ. నేను చెప్పనుగా. జును, లక్కీకి ఆ రైమ్ రానట్టుంది, నువ్వైనా చెప్పు. నోరు తెరిచి మాట్లాడితే నువ్వు మమ్మల్ని పట్టేసుకుంటావు నాన్నా. ఏంటి మాట్లాడరా? అయినా సరే మిమ్మల్ని పట్టుకుంటాను. నాన్న, ఓ, ఓ, మిత్ర గారు, నాన్న. హే లక్కీ, నువ్వు దొరికిపోయావు. లక్కీ అవుట్, లక్కీ అవుట్. హే లేదు నాన్న, నువ్వు పడిపోబోతుంటే నేను పట్టుకున్నాను. నువ్వు పట్టుకోవాలనే నేను పడిపోయినట్టు నటించాను. నువ్వు అవుట్. పో నాన్న, ఇది చీటింగ్ కదా చిన్ను. లేదు లక్కీ, ఇది గేమ్. కరెక్ట్, నువ్వు అవుట్. ఏంటండి ఇది? మీరెందుకు ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారు? ఇది ప్రమాదకరమైన ఆట ఏంటి లక్ష్మి? పిల్లలతో సరదాగా కళ్ళ గంతల ఆట ఆడుతున్నాం. మీకేమైనా అయితే ఎలా అండి? ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడకండి. ఇప్పుడు ఏమైంది లక్ష్మి? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఒకవేళ నేను నిజంగా పడిపోయినా నన్ను పట్టుకోవడానికి పిల్లలు ఉన్నారు కదా. అవునమ్మా, మేముండగా నాన్నకు ఏమవుతుంది? చాలా రోజుల తర్వాత నాన్న మాకు ఫ్రీగా దొరికాడు. మేం నాన్నకేం కానీయం. నువ్వేం కంగారు పడకమ్మా. పిల్లలకున్న ధైర్యం కూడా నీకు లేదా లక్ష్మి? అయినా నాకు ఏమవుతుందని అంతలా ఫీల్ అవుతున్నావు? మీకు ప్రతి త్రయోదశికి మిత్రకి ప్రాణగండ ఉందని నాగసాధువు చెప్పారు కదా. మీరు అసలే గాయాలతో ఉన్నారు కదండి. మళ్ళీ మీరు కింద పడితే. నువ్వు పిల్లలు ఉండగా నాకేం కాదు లక్ష్మి. ఊరికే టెన్షన్ పడకు. లక్కీ జున్ను, మన రూల్ ప్రకారం ఇప్పుడు ఆట అయిపోయింది. మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. ఇంకో గేమ్ ఆడదాం నాన్న. వద్దు లక్కీ, నాన్న చెప్పారు కదా, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. ఓకే నాన్న, లవ్ యూ. మాతో ఆడినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. యూర్ వెల్కమ్. ఓకే, బాయ్. బాయ్. ఏంటి లక్ష్మి, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదండి, ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నాకు కాస్త కంగారుగా ఉంది. నువ్వు అంతకంటే పెద్ద ప్రమాదాలు చూసావు, పైగా నన్ను కాపాడేవి కూడా. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం నా చేతుల్లో లేదంటండి. మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే అవుతుందట. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? ఈ గాజు పెంకు ఇక్కడెవరేశారో? అమ్మగారు, జ్యూస్. ఏయ్, దీన్ని ఎవరైనా జ్యూస్ అంటారా? దీన్ని ఎవరైనా తాగుతారా? వెళ్ళి వేరే జ్యూస్ తీసుకురాపో. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. పొరపాటున ఆయన ఈ గాజు పెంకుపై పడుంటే, ఆయనకి గుచ్చుకునుంటే, అత్తయ్య మావయ్య ఆయనకు ప్రాణగండం మళ్ళీ మొదలైందని చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా మనీషా వల్లే. తను మళ్ళీ పెళ్లి, ప్రెగ్నెంట్ అంటూ ఆయన జీవితంలోకి రావడం వల్లే. మనీషానే ఆయనకు అతిపెద్ద గండం. ఎలా అయినా సరే మనీషాని ఆయనకి దూరం చెయ్యాలి. అమ్మగారు, జ్యూస్. ఈసారైనా సరిగా చేసావా? చేశానమ్మా. వెళ్ళు.
మిత్ర ఇట్రా. రా ఇలా కూర్చో. ఎందుకు మనీషా? మన బేబీ నిన్ను అడుగుతోంది. తనకు నీ మాటలు వినాలనుందంట. కూర్చో మిత్ర. అది నాకు కొంచెం వర్క్ ఉంది. ఏ మిత్ర, నువ్వు నా పక్కన కూర్చోకూడదా? మనకి పుట్టబోయే బేబీ నీ మాటలు వినకూడదా? మనకి పెళ్ళైపోయిన తర్వాత ఇక మనం భార్యాభర్తలమే కదా. నన్ను ఈ ఇంటి కోడలిగా అరవింద ఆంటీ యాక్సెప్ట్ చేసింది కదా. ఇంకా ఎందుకు దూరం పెడుతున్నావు మిత్ర? ప్లీజ్ మిత్ర, వచ్చి కూర్చో. బేబీ, డాడీ వచ్చారు. హలో చెప్పు.